అల్లు అర్జున్ అన్న 'పుష్ప 2' మూవీ అయితే 'పుష్ప 1' మూవీతో ఓవర్‌లోడ్ యాక్షన్ పరంగా కంపారిజన్ చేస్తే 'పుష్ప 2'లో చాలా అయితే ఓవర్‌లోడ్ యాక్షన్ అయితే ఉంది. 'పుష్ప 1' ది రైజ్‌లో అయితే ది ఫెనామినన్ క్యారెక్టర్ టు బిల్డ్ అప్ బై సుకుమార్ గారు. 'పుష్ప 1' క్యారెక్టరైజేషన్ ఉంటుంది బేస్డ్‌గా చిన్న రఫ్‌గా మాట్లాడుకుందాం. 'పుష్ప 1'లో అయితే ప్రతి ఒక్క సీన్‌కి చాలా యాక్షన్ ఎలిమెంట్స్ అయితే చక్కగా కుదిర్చి పెట్టారు. ఇది 'పుష్ప 1' ది రైజ్ క్లైమాక్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ఫ్యాన్స్‌కి అయితే 'పుష్ప 2' ది రూల్ అసలు ఎలా రూల్ చేయబోతున్నాడనే ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ తో ఇంకా మూవీ అయితే బిల్డప్ చేశారు. ఇన్ ది ఎండ్ 'పుష్ప 2' ది రూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా 'పుష్ప 2'లో ఓవర్లోడ్ యాక్షన్ 'పుష్ప 1'తో ఎక్కువగా ఉందా లేదా తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కంపారిజన్ విత్ ది రైజ్ అండ్ ది రూల్. ఫస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్. పుష్పస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రోత్ ఉంటుంది క్యారెక్టర్ బేస్డ్ పరంగా. 'పుష్ప 1'లో అయితే తాను బతకడం కోసం ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్ అయితే ఎదురిస్తాడు. ఇంకా 'పుష్ప 2' ఇన్ ది రూల్ అతనైతే ఇంకా రూల్ చేయబోతున్నాడు. ఇంకా ఎలా రూల్ చేస్తాడు, రూల్కి ఎవరైనా వ్యతిరేకిస్తే అప్పుడు తన సీక్వెన్స్ పరంగా ఫైట్కి దిగుతాడు. ఇది సుకుమార్ గారు మనకి క్యారెక్టరైజేషన్గా మనకి కరెక్ట్గా నెరేషన్ చేసిన స్క్రీన్ ప్లే అండ్ మోటివ్ అండ్ రిథమాటిక్. 'పుష్ప 1'లో అయితే తాను బతకడం కోసం అండ్ మొత్తం ఈ ఏరియాని ఏలడానికి ఆయన ఒక మోటివ్ అనేది చక్కగా చూపిస్తారు. అండ్ 'పుష్ప 2' ద రూల్ ఆయన మోటివ్ ఏంటంటే అతను ఇంకా మొత్తం రూల్ చేయాలనే పాలన అయితే ఇంకా మోటివ్. ఇంకా ఈ క్యారెక్టర్ బిల్డప్ మధ్యలో వచ్చిన ఆబ్స్టాకిల్స్ అండ్ బ్యారియర్స్ మొత్తాన్ని అతను ఎలా ఎదిరించాడు ఇది అనేది కరెక్ట్ గా స్క్రీన్ ప్లే వైజ్ గా అయితే మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. 'పుష్ప 2'లో టూ వైల్డ్ యాక్షన్ ఎంత ఉందో ఆ ప్రతి ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా మరీ టూ వైల్డ్ విఎఫ్ఎక్స్ అయితే ఉంటుంది. ఎడిషనల్ గా ఓవర్లోడ్ యాక్షన్ కూడా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కూడా 'పుష్ప 2'లో మనకి పర్ఫెక్ట్ గా అయితే బ్యాలెన్సింగ్ చేశారు ఇంకా సుకుమార్ గారు అయితే. వన్ వేలో చెప్పుకోవాలంటే 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2'లో అయితే విపరీతమైన ఓవర్లోడ్ యాక్షన్ అయితే ఉంది. ఇంకా ఓవర్లోడ్ యాక్షన్ విపరీతమైన బౌండరీస్ ఇంకా బియాండ్ దాటేసిందా అంటే అది కూడా లేదు. పర్ఫెక్ట్ సింక్ లో అయితే ఆల్ టెక్నీషియన్స్ అయితే వర్క్ చేశారు. ఇంకా 'పుష్ప 1' ది రైజ్ అండ్ 'పుష్ప 2' ది రూల్ తో పోల్చుకుంటే మ్యూజికల్ స్కోర్ అండ్ విజువల్స్ అయితే ది ఇంపాక్ట్ ఆఫ్ ది సౌండ్ ట్రాక్ ఈజ్ మెయిన్లీ ఇంపార్టెన్స్. ఇంకా 'పుష్ప 1'లో మనకి డిఎస్పీ గారు ఒక్కలే వర్క్ చేశారు ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ పరంగా. 'పుష్ప 2'లో అయితే ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ మ్యూజిక్ అయితే డిఎస్పీ ఇచ్చారు. ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకి శామ్ సిఎస్ గారిని అయితే తెచ్చుకున్నారు. ఇంకా మేకర్స్ అయితే 'పుష్ప 1' ది రైజ్ తో వచ్చిన ఫుల్ క్రేజ్ అయితే వీళ్ళు యూజ్ చేసుకుని 'పుష్ప 2' ది రూల్ కోసం అయితే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా ఫుల్ గా అయితే కాంప్రమైజ్ కాకుండా యూజ్ చేసుకున్నారు. దట్స్ ద మెయిన్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సినిమాటిక్ విజువల్స్ అండ్ ఎడిటింగ్ టెక్నిక్ యూస్ ఇన్ ఆల్. మోర్ ఓవర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ 'పుష్ప 2' ది రూల్ ఈస్ పర్స్పెక్టివ్లీ బ్యాలెన్స్డ్ బై డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్ గారు. ఇన్ ది ఎండ్ యాక్షన్ ఈజ్ ఓవర్ పవర్స్ ది స్టోరీ మొత్తం ఒక లైన్ అయితే మనకి వీళ్ళు ఎంచుకున్న ఓవర్లోడెడ్ యాక్షన్ అయితే ఇంకో ఎత్తు. ఇంకా ఫ్యూచర్ లో అయితే 'పుష్ప 3' ది ర్యాంపేజ్ కోసం అయితే ఫ్రాంచైజీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే ఉన్నారు. గాయ్స్ ఈ వీడియోపై మీ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.